హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. వెస్టిండీస్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ సిరీస్ కి సంబంధించినటువంటి టీం అయితే అనౌన్స్మెంట్ అయింది. పెద్దగా సర్ప్రైజెస్ అయితే ఏమీ లేవు, కానీ రవీంద్ర జడేజాకి ప్రమోషన్ వచ్చిందని చెప్పచ్చు. ఎందుకంటే అతన్ని మామూలు ప్లేయర్ నుంచి వైస్ కెప్టెన్ గా ప్రమోట్ చేశారు. గతంలో రిషబ్ పంత్ ఏదైతే వైస్ కెప్టెన్ గా ఉన్నాడో, రిషబ్ పంత్ గాయం ద్వారా ఈ సిరీస్ కి అందుబాటులో లేడు. వికెట్ కీపింగ్ లో ధ్రువ్ జురెల్, అదేవిధంగా తనకి సపోర్టింగ్ వికెట్ కీపర్ ఇంకొక అడిషనల్ వికెట్ కీపర్ గా జగదీష్ అని సెలెక్ట్ చేశారు. ఇక మిగతా టీం అంతా కూడా పెద్ద సర్ప్రైజెస్ ఏమి లేవు. ఇంగ్లాండ్ సిరీస్ లో ఏదైతే టీం ఉందో అదే టీం ఉంది. కాకపోతే ఇక్కడ కరుణ్ నాయర్ కి మరి డ్రాప్ చేశారు. అతనికి ఇంగ్లాండ్ తో సిరీస్ లో అవకాశం ఇచ్చినప్పటికీ తను పూర్తి స్థాయిగా యూటిలైజ్ చేసుకోకపోవడంతో తనని డ్రాప్ చేశారు. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ లో తీసుకుంటే సిరాజ్, అదేవిధంగా ప్రసిద్ధ్ కృష్ణ, బుమ్రా వీళ్ళు ముగ్గురు కొనసాగుతున్నారు యాజ్ టీజ్ గా. స్పిన్ విషయంలో ఆ కుల్దీప్ యాదవ్, అదేవిధంగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వీళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఇక్కడ చేంజెస్ విషయానికి తీసుకుంటే దేవదత్ పడికల్ని టీంలో ఉంచడం అనేది కొంచెం ఇబ్బందికరమే అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇంగ్లాండ్ సిరీస్ లో పెద్దగా తన నుంచి రాలేదు. అదేవిధంగా తన అవకాశాలు కూడా ఈ మధ్య కాలంలో కరుణ్ నాయర్ తో పోలిస్తే అంతగా యూజ్ చేసుకున్నట్టు కూడా అనిపించలేదు. కరుణ్ నాయర్ అంతో ఇంతో కాస్త బెటర్ గా ఆడినట్టు అనిపించింది, కానీ మరి దేవదత్ పడికల్ని ఏ ఉద్దేశంతో ఇక్కడ రంజీలో బాగా ఆడుతున్నాడని తీసుకొచ్చారో తెలియదు, కానీ అదొక్క సెలక్షన్ తప్ప మిగతా అంతా కూడా యాజ్ టీజ్ గా ఉంది. కేఎల్ రాహుల్, అదేవిధంగా సాయి సుదర్శన్, గిల్ వీళ్ళందరూ కొనసాగుతున్నారు. గిల్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా ఒక్కరికి మాత్రం అతను ఒక్కరికి ప్రమోట్ చేశారు వైస్ కెప్టెన్ గా. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ లో యాజ్ టీజ్ గా మిగతా బౌలర్స్ మనము బుమ్రా తీసుకున్న, అదేవిధంగా సిరాజ్ తీసుకున్నా వీళ్ళు కంటిన్యూ అవుతున్నారు. సిరాజ్ కి రెస్ట్ ఇస్తారేమో, కంటిన్యూస్ గా ఆడిస్తున్నారు కదా అనుకున్నాం, కానీ ఎక్కడ కూడా మొహమ్మద్ సిరాజ్ కి రెస్ట్ ఇవ్వలేదు. ప్రసిద్ధ్ కృష్ణన్ కొనసాగిస్తున్నారు. లాస్ట్ ఇంగ్లాండ్ సిరీస్ లో లాస్ట్ మ్యాచ్ లో ఆడినప్పటికీ అంతకుముందు మ్యాచ్ లో ధారాళంగా పరుగులు ఇస్తున్నటువంటి ప్రసిద్ధ్ కృష్ణని మళ్ళీ కొనసాగిస్తుండడం అనేది చూడాలి. మరి ఇక్కడ ఇండియన్ కండిషన్స్ లో తన బౌలింగ్ ఎలా ఉంటుంది. ఆ బౌన్సీ పిచెస్ మీద అద్భుతంగా వేయగలుగుతాడు, కానీ స్పిన్ ట్రాక్లు, అదేవిధంగా కాస్త స్లో పిచెస్ వచ్చినప్పుడు మరి అంత బౌన్స్ తో తను వికెట్లు రాబట్టగలుగుతాడా లేదా అనేది చూడాలి. ఇంకా నితీష్, ఏదైతే నితీష్ లాస్ట్ ఇంగ్లాండ్ సిరీస్ లో నితీష్ కుమార్ ఇంగ్లాండ్ సిరీస్ లో గాయం అయ్యి మళ్ళీ వెళ్ళిపోయి ఆ తర్వాత గాయం ఇంజురీ తర్వాత ఇప్పుడు మళ్ళీ టీంలోకి రావడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రౌండ్ ఎబిలిటీ ఉన్న ఆటగాడు, అదేవిధంగా మన హైదరాబాదీ ఆటగాడు కాబట్టి మనకు కూడా కొంచెం ఫేవర్ గా ఉంటది, మన వాడు ఆడుతున్నాడు లేదని. అది ఇక్కడ ఈ సిరీస్ లో తను మళ్ళీ రావడం అనేది కూడా ఇండియాకి బాగానే ఉంటది. ఇక స్పిన్ విషయంలో తీసుకుంటే మన వాళ్ళు స్పిన్ ఇంకా అదరగొడతారు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ నలుగురు స్పిన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. ఇక్కడ బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్ డిపార్ట్మెంట్ లో ముగ్గురు ఫుల్ టైమ్ ఫాస్ట్ బౌలర్స్, ఒకరు పార్ట్ టైం ఫాస్ట్ బౌలర్ గా నితీష్ కుమార్ ఆడుతున్నాడు కాబట్టి సరిపోతుంది. ఇక బ్యాటింగ్, ఓపెనింగ్, స్లాటింగ్ అనేది మనం చూసాం. ఎప్పుడైతే గిల్లు, అదేవిధంగా కేఎల్ రాహుల్ వీళ్ళు ఉన్నారు. సాయి సుదర్శన్ కూడా ఓపెనింగ్ స్టార్ట్ లో ఉంటాడు కాబట్టి గిల్లు ఫస్ట్ డౌన్ లో ఆడి సాయి సుదర్శన్ ఓపెనర్ గా వస్తాడు కేఎల్ రాహుల్ తో పాటు. ఇక మిగతా బ్యాటింగ్ ఆర్డర్ అంతా కూడా పెద్ద ఇబ్బంది లేకుండానే ఉంది. ఎందుకంటే ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బ్యాటర్ గా ఉంటాడు. మెయిన్ వికెట్ కీపర్ గా అతనే ఉంటాడు. ఆ తర్వాత ఆప్షన్ జగదీష్ అని పెట్టుకుంటారు. జగదీశన్ కి కాకుండా ఇషాన్ కిషన్ ని కూడా సెలెక్ట్ చేస్తారేమో అనిపించింది, కానీ ఇషాన్ కిషన్ వైపు వెళ్లకుండా జగదీశన్ వైపు వెళ్ళారు. ఇక కేఎల్ రాహుల్ ఎలాగో ఓపెనింగ్ స్టార్ లో అద్భుతమైన రీతిలో తన పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. ఆ తర్వాత గిల్లు, ఆ, వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. తర్వాత ధ్రువ్ జురెల్ కంటిన్యూ అవుతాడు. ఇంకా అక్కడ జగదీశన్ కి మరి వికెట్ కీపర్ గా మాత్రమే ఛాన్స్ ఇస్తారా, స్పెషలిస్ట్ బ్యాటర్ గా కూడా తనని టీమ్ లోకి ఇంక్లూడ్ చేస్తారా తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రవీంద్ర జడేజా వీళ్ళు ఉన్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే లేదు. మరి చూడాలి జగదీశన్ కి ఏమైనా ఈ టెస్ట్ లో అవకాశం వస్తుందా లేదా అనేది. కానీ ధ్రువ్ జురెల్ అయితే ఫుల్ టైం వికెట్ కీపర్ గా ఉండే అవకాశం తనకే ఎక్కువగా ఉంది. తనే ఉంటాడు. అదేవిధంగా రవీంద్ర జడేజా ప్రమోషన్ వచ్చిన తర్వాత తన స్పిన్ ఎబిలిటీతో ఇండియన్ కండిషన్ లో అద్భుతమైన వికెట్లు తీయగలడు కాబట్టి ఇక్కడ వికెట్స్ ఇంకా ఎక్కువ రాబట్టడంతో పాటు తన బ్యాటింగ్ లో కూడా తన పర్ఫార్మెన్స్ ఇంకాస్త మెరుగుపరచగలుగుతాడా చూడాలి. ఇంకా మరి టీమ్ సెలక్షన్ అయితే ఇలా ఉంది. మరి వెస్టిండీస్ సిరీస్ లో గిల్ నూతన ఉత్సాహంతో ఇంగ్లాండ్ లో 2-2తో ఏదైతే సిరీస్ ని సమం చేసి వచ్చారో మరి అదే ఊపులో ఇండియాలో క్లీన్ స్వీప్ చేస్తారా. ఎందుకంటే టెస్ట్ ఛాంపియన్స్ షిప్ కి మనము క్వాలిఫై కావాలంటే, ఆ ఫైనల్స్ కి క్వాలిఫై కావాలంటే మాత్రం హోమ్ కండిషన్స్ లో ప్రతి టెస్ట్ విజయం అనేది ఎక్కువగా మనకు అవే కండిషన్స్ లో ఏదైతే విదేశీ కండిషన్స్ లో మనం ఆడతామో అక్కడ ఆడినప్పుడు మనము
అక్కడ ఒక మ్యాచ్ ఓడినా లేదంటే ఒక మ్యాచ్ డ్రా అయినా కానీ ఇక్కడ పాయింట్స్ పై ప్రభావం చూపొద్దు అంటే ఇక్కడ జరిగే ఇండియన్ కండిషన్ లో మన హోమ్ కండిషన్స్ లో జరిగే ప్రతి టెస్ట్ ని మనం విజయం సాధించాలి. మరి మన గిల్ నూతన ఉత్సాహంతో మరి ఏం చేస్తాడో చూద్దాం. ఈ సిరీస్ ని ఎలా ముగిస్తారు, స్పిన్నర్స్ కి అనుకూలంగా ఉంటుందా, పేసర్స్ కి అనుకూలంగా ఉంటుందా అనేది మనం మ్యాచెస్ జరుగుతున్న టైంలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి టీం ఇలా ఉంది. మరి కరుణ్ నాయర్ అయితే అవుట్ అయ్యాడు టీం నుంచి. దేవదత్ పడికల్ కి మరొక అవకాశం అయితే ఇచ్చారు. ఇక సర్ప్రైజింగ్ గా జగదీశన్ అయితే టీమ్ లోకి వచ్చాడు. ఇక మిగతా యాజ్ టీస్ టీం అంతా కూడా యాజ్ టీస్ ఇంగ్లాండ్ సిరీస్ లో ఆడిన టీమే ఉంది. జడేజాకి కాస్త ప్రమోట్ అయితే అయింది. మరి ఆ ప్రమోట్ ప్రభావం ఎలా ఉండబోతుందో ఈ సిరీస్ లో చూద్దాం.